ఓ మానవుని రూపం 6 అడుగుల ఆజానుబాహుత్వంతో రాచఠీవితో నడయాడింది. నిత్యం ప్రసన్నవదనం, నిగూఢమైన ధర్మం, తరిగిపోని త్యాగంతో భువిపై శ్రీరామ జననం. జనించింది ఎవరినో జయించేందుకే కాదు, జీవించాలంటే ఎలా అనే మనందరి ప్రశ్నకు జవాబు కావడానికే. ఆయన మాట మంత్రం, ఆయన బాట సర్వులకు శాంతి సందేశం. అనగనగా అంటూ ఆ రాముడి కథనం చెప్పుకోవడానికే కాదు, పొల్లుపోక అనుసరించేందుకే వేటు న్యూస్ ప్రయత్నం. అనగనగా అది త్రేతాయుగం. ఇక్ష్వాకు వంశానికి చెందిన దశరథుడు సంతానం లేనందున ఆ మహారాజు చింతాక్రాంతుడవుతాడు. మంత్రులు గురువుల దీవెనలతో యాగం చేయ తలపెడతాడు. అది అయోధ్య రాజభవనం. దశరథుడు మంత్రులతో, ఓ మంత్రులారా, నా ఇక్ష్వాకు వంశానికి వారసులు లేకపోవడమే నాకు అత్యంత వేదన కలిగించే అంశం. రాజ్యం నిలిచేందుకు నాకు ఓ ధర్మపుత్రుడు కావాలి. అందుకు ఏం చెయ్యాలో మీరు తెలియజేయండి అంటాడు. అప్పుడు మంత్రివర్యులు, ప్రభూ దశరథ మహారాజా, ఋష్యశృంగ మహర్షిని ఆహ్వానించి అశ్వమేధయాగంతో పాటు పుత్రకామేష్టి యాగం చేయగలిగితే దైవానుగ్రహం తప్పక లభించగలదు అని మంత్రి సూచిస్తాడు. అలాగే మంత్రివర్య, అలాగే చేద్దాం, ఇందుకు కావలసిన ఏర్పాట్లు చేద్దాం అంటూ అశ్వమేధ యాగంతో పాటు పుత్రకామేష్టి యాగానికి తగు ఏర్పాట్లు చేయాలని ఆస్థానంలో ఆజ్ఞాపిస్తాడు ఆ దశరథ మహారాజు. ఋష్యశృంగుడు ఋత్విక్కుగా అశ్వమేధయాగంతో పాటు పుత్రకామేష్టి యాగాన్ని దశరథుడు చేస్తాడు. యాగ వేదిక వద్ద ఋష్యశృంగుడు హోమంలో తలమునకలై ఉంటాడు. ఆ సమయంలో ఋష్యశృంగుడు అగ్నిదేవుణ్ణి ఇలా ప్రార్థిస్తాడు, ఓ అగ్నిదేవా, పుత్ర ప్రాప్తి కోసం యాగం యాజ్ఞిక శుద్ధితో జరుగుతోంది, అనుగ్రహింపుము ఇక అనగానే హోమగుండం నుంచి అగ్నిదేవుడు ప్రత్యక్షమవుతాడు. ప్రత్యక్షమైన అగ్నిదేవుడు, ఓ దశరథ మహారాజా, అందుకో ఈ పాయసామృతం. నీ సతులు స్వీకరించినచో వారు మహా తేజోమయులై గుణవంతులు, ధీరోదాత్తులు, మహాశక్తి సంపన్నులైన సుతులను పొందుతారు అని మాయమవుతాడు అగ్నిదేవుడు. అలా యజ్ఞపురుషుడి నుంచి స్వీకరించిన పాయసామృతాన్ని దశరథుడు 3 సతీమణులైన కౌసల్య, సుమిత్ర, కైకేయిలకు పాయసం పంచుతాడు.